मनमोहन मनोरालु ऋतन्य ऋत्विक ऋतन्य హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇవాల్టి వీడియో ఏంటిదంటే పెద్దక్క వాళ్ళు అన్నదానం చేసిల్లన్నట్టు. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఎవ్వరు లేరు కదా, యుఎస్లో ఉన్నారు. ఇంకొక బావ ఒక్కడు మాత్రమే ఇక్కడ ఉన్నాడు అన్నట్టు. ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదండి, ఒక ఆమె కూర్చుంది, ఒకతను నిలబడ్డాడు కదా. వాళ్ళిద్దరు అక్క వాళ్ళ వియ్యపురాలు అన్నట్టు. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిళ్ళు. ఇంకా మా అక్క వాళ్ళంటే మీకు తెలుసు. ఇంకా మమ్మల్ని రమ్మంటే వెళ్ళినాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి వంటలన్నీ. అప్పటికే వంట వాళ్ళని మాట్లాడిండు కాబట్టి అన్నీ వాళ్ళే చూసుకున్నారంట. అయినా చిన్న ఏమన్నా ఉంటాయి కదా, అక్కడ ఉండే వాళ్ళు హెల్ప్ చేసిందంట. వంటలన్నీ పూర్తయిపోయినాయి. అందుకే ఇస్తరాకులు బాగా అన్నీ పెట్టుకొని వచ్చిండు అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ పెట్టి పూజ చేస్తారు కదా అన్నదానం చేసేవాళ్ళు. అట్లా ఇక అయ్యగారు పూజ చేస్తున్నాడు. అక్క వాళ్ళు ప్రసాదం చేయించుతారు అన్నదానము. ఈసారి మనవరాలు కూడా వచ్చింది, పోయినసారి మనవాడు వచ్చిండు. వాళ్ళ పేరు మీదుగా కూడా అన్నదానం చేయించిండు అన్నట్టు. మా బావని చూస్తే కొంచెం అంటే ఎందుకో పాపం అనిపించింది. ఎవరు లేరు కదా, అక్క వాళ్ళ పిల్లలు అందరు ఉంటే అది వేరుంటుంది. ఇంకేమన్నా చేయన్నా బావా అని అన్నాం. మేము పొద్దున్నే వచ్చినాం 10 గంటల వరకే. కానీ ఏమద్దురా అన్నీ వాళ్ళే చేస్తారు, మీరు కూర్చోండి అయ్యగారు వస్తాడు అని చెప్పిండు. భరద్వాజ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అన్న ప్రసాద వితరణను అందిస్తున్నారు, భగవంతుని అందించారు. అదేవిధంగా విశేషమైనటువంటి ఈ అన్న ప్రసాద వితరణ కూడా मनमोहन मनोरालु కుటుంబ సభ్యులందరూ కలిసి ऋतन्य ऋत्विक ऋतन्य వీరందరూ కూడా కుటుంబ సభ్యులు కలిసి ఈరోజు అందించారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడే
భగవంతునికి అందించారు. ఆ ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు కనుక భక్తులందరూ అన్నశక్తులు పాల్గొని ఈ యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి భగవంతుని కృపకు పాల్గొనడం. జయ ప్రసాదం ఇస్తాడు, అక్షంతలు ఇస్తాడు, అయ్యగారు అక్షంతలు ఇస్తాడు. తీర్థమిచ్చి అందరికీ మీరు కొట్టినటువంటి దగ్గర ఇస్తాం. గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధి ఇంకా కాబట్టి కవికి కవి తీసుకుపోయి కలిపి కొన్ని అల్లం వేసినా కదా, అల్లం కూడా కలుపుకుంటాయి. కదా అక్కడికి ప్రసాదంగా అందరికి ఇవ్వాల్సింది. ఓకే, దాన్ని ఏమో గణపతి తీసుకోవాలంటే గణపతి తీసుకోవాలి, మనం కూడా తీసుకోవాలి అందరికి. రండి సార్. ఇంకా అమ్మా అమ్మా ఓకే నడవాలి. ఇప్పుడు కవర్ చక్కెర మామ దీని కింద పెడతాను. అసలు ఇట్లా టేబుల్స్ వేసామో లేదో ఒక 5 నిమిషాలలో ఫుల్ మంది జనాలు వచ్చింది. అన్నదానం కూడా భోజనం చేయడం కూడా ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్ లంచ్ టైం కదా, స్కూల్ పిల్లలు కూడా ఫుల్ మంది వచ్చిళ్ళు. వడ్డీయడం అక్కడ ఉన్న ఆ స్ట్రీట్ వాళ్ళే అందరూ వడ్డిస్తున్నారు. ప్రతిసారి మా అక్కే అన్నీ అంటే ఇట్లాంటి వంటలు లాంటివి చూసుకునేది కానీ మా బావ ఇంకా బయటికి వెళ్ళి సామాను అట్లాంటివన్నీ చూసుకునేది. ఈసారి మా బావ ఒక్కడే అన్ని పనులు, అంటే అక్క చేసే పనులు మా బావ చేసే పనులు ఇద్దరి ఒక్కడే చూసుకున్నాడు. మొత్తానికి అయితే అన్నదానం గ్రాండ్ సక్సెస్ చేసింది మా బావ. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి వంటలు. ఇంకా ఇదైతే నిమజ్జనం రోజు నిన్నటిది అన్నట్టు. మా దగ్గర చౌరస్తా సర్కిల్ దగ్గర ప్రతిసారి అట్లా చేస్తారు అన్నట్టు డ్యాన్స్లు. ఎంత బాగా చేస్తున్నారు, కొయ్యోళ్ళలాగా కదా. ఇక్కడ చూసారా చిన్న చిన్న వినాయకులని ఇట్లా లాక్కని వెళ్తున్నారు. అవి ఎన్ని ఉన్నాయో నేనైతే లెక్క పెట్టలేదు, కానీ వెనకాల పెద్ద విగ్రహం ఉందన్నట్టు. ముందు ఈ చిన్న చిన్న వినాయకులను, చిన్న చిన్న వినాయకులు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒక్కొక్కటి ఒక్కో రకం పెట్టిండ్రు ఒక్కొక్క రథంలో. ఈ నవరాత్రులు అయితే వినాయకుడు ఉన్న నవరాత్రులు అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, ఆ పొద్దున మనం లేవక ముందుకే పాటలతో అసలు ఎంత పండుగ, ప్రతిరోజు పండుగలాగానే అనిపించింది. ఇంకా వినాయకుడి నిమజ్జనం అనేసరికి ఏదో ఒక రకమైన ఫీలింగ్, ఒక బాధ. ఇక్కడ చూసారా వీళ్ళైతే ప్రతిసారి ఉప్మా పంచి పెడతారు.
మంచిగా అందులో మళ్ళీ బాగుంటుంది, వేడి వేడి ఉప్మా స్పూన్ వేసి ఇస్తారు, టమాటా అన్ని కూరగాయలు ఇట్లా వేసి మంచి టేస్టీగానే చేస్తారు. ఎంతమంది ఉంటే అంతమంది, అసలు ఎన్ని వేల మందికో అసలు సూపర్గా అందరు వేడి వేడిగా ఆకలితో ఉంటారు కదా, అన్ని వినాయకులను చూసి వస్తూ ఇక్కడ తింటారు. ఎన్నైనా ఇస్తారు, మళ్ళీ వాళ్ళు ఒకటే అని ఇట్లా ఏమి ఉండదు, ఎన్ని తినగలిగితే అన్ని. ఇక్కడ ఈ వినాయకుని చూసారా, పైన బాదము, కింద కాళ్ళ నుంచి బ్లాక్ కిస్మిస్. వినాయకుడు బాగున్నాడు కదా. ఈ వినాయకుడు మా దగ్గర హోల్సేల్ మార్కెట్ ఉందండి, అక్కడ పెట్టిల్లంట, మొత్తం మట్టి వినాయకుడే. ఎంత బాగుందో అసలు, సూపర్గా ఉంది అసలు. ఈ వినాయకుడిని స్వతంత్రం రాకముందు కంట అన్ని వర్గాల వాళ్ళు కలిసి ఉండాలని ఇట్లా వినాయకుడిని అంతటా పెట్టుకొని బయట గల్లీలలో ఇట్లా పూజించాలనేసి పెట్టిల్లంట. కానీ మనోళ్ళు ఇప్పుడు గల్లీకి ఒకటి కాదు, గల్లీకి 4-5 పెడతాళ్ళు, ఒక 4-5 ఇళ్ళకి ఒకటి పెట్టినట్టు పెడుతున్నారు. అంటే ఒక ఏరియాలో ఒకటి పెడితే అందరు అక్కడికి వెళ్ళి పూజించాలి, అప్పుడు అందరు కలిసి ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్క చిన్నగా ఒక 5-6 ఇండ్లకి 10 ఇండ్లకి ఒక్కొక్కటి పెడుతుంటే అప్పుడు కలిసి ఉన్నట్ట విడిపోతున్నట్ట నాకు అర్థమవుతలేదు అసలు. ఇంకా మొత్తం వినాయకులను చూసుకుంటూ మేము వస్తున్నాం కదా, రోడ్ల మీద అయితే ఎంత అంటే పేపర్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి, కామను. కానీ పాపం రేపు సఫాయి వాళ్ళకైతే ఎంత పనో అసలు, ఎంత 10 మంది చేసేది 20 మంది చేయాలి కావచ్చు అదంతా. ఇంకా తప్పదులే, పండగలప్పుడు వాళ్ళకి కదా. వినాయకుడు పెట్టినన్ని రోజులు ఎంత గల్లీ ఎంత హ్యాపీగా ఉన్నారో కథం. ఇప్పుడు ఇక తెల్లారి నుంచి అంత బొడబోడగా అంత సైలెంట్గా ఎవరి పనులు వాళ్ళు, ప్రోగ్రామ్స్ అని అన్నదానాలని ఎంత హడావిడి, ఎంత వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంజాయ్ చేసేళ్ళు. ఎక్కువ శాతం టీనేజ్ వాళ్ళు, యంగర్సే ఈ వీటిలో ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేసేది. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా ఎక్కువ. ఇంకా అందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, ఈ నవరాత్రులు ఎట్లా మీరు అంటే అన్నదానాలకి ఇట్లా వెళ్ళిలా, అవన్నీ నాకు కామెంట్ చేయండి. అలాగే 45 అడుగుల వినాయకుడిని చూపించాను కదా, అది అంటే వీడియో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. అక్కడైతే ఆ వినాయకుడిని నిమజ్జనానికి చెరువు దగ్గరికి తీసుకెళ్లరు, అక్కడే వాటర్తో నిమజ్జనం చేస్తారు అన్నట్టు ప్రతిసారి. అంతే వాళ్ళు అంటే అంత పెద్దగా ఉంది కదా, తీసుకెళ్ళడం కష్టమని కావచ్చు. ఇక్కడ చూసారా నిమజ్జనం చేస్తున్నారు. ఇంతే సంవత్సరం కష్టపడి ఆ వినాయకులను తయారు చేసి ఇంకా ఇంత మనం పూజించి మళ్ళీ నీళ్ళు వేయడం అంటే ఇంకా వాళ్ళ ఇంటికి పంపించడం అన్నట్టేనంట వినాయకుడిని. కానీ ఏదో రకమైన ఒక చిన్న బాధ. మా అబ్బాయి చిన్నప్పుడైతే వాడు ఏడ్చేది, చిన్నప్పుడేంది పోయినసారి కూడా ఏడ్చేయండు నిమజ్జనం అప్పుడు వినాయకులని నీళ్ళలో వేస్తుంటే. ఇంకా మేమైతే అన్ని వినాయకులను చూసి అంటే చౌరస్తా అటు సైడ్ అంతా తిరిగేసి వచ్చి ఇక్కడ నిమజ్జనం అయ్యే దగ్గరికి వచ్చాము. ఇప్పటికే 12 అవుతుంది. మా అబ్బాయి ఆల్రెడీ మా గల్లీ వినాయకుడు వాళ్ళతోని నిమజ్జనానికి వెళ్తా అన్నాడు. ఇంకా అదైతే ఇంకా వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది కదా అనేసి అన్నైతే తీసుకువెళ్ళి వెళ్ళి చూపించుకొని వచ్చినాము. ఇంకా మా స్ట్రీట్కి ఎండింగ్ వరకు వచ్చిళ్ళు వాళ్ళు. ఇంకా వాళ్ళతో కలిసి ఇంకా డ్యాన్స్ చేసుకుంటూ వాళ్ళతోనే ఉండి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము. వాడు వాళ్ళతోనే నిమజ్జనానికి వెళ్ళి ఇంటికి ఒక 3:30 అయింది వాడు వచ్చేసరికి. ఇంకా పొద్దున్నే ఎగ్జామ్ ఉంది, ఇంకా ఎగ్జామ్ ఎట్లా రాస్తాడో ఏమో. వాడివైతే వెళ్ళిండు స్కూల్కి. కొంచెం లేట్గా లేపినా ఇంకా నిద్ర ఉండదు, మళ్ళీ ఎగ్జామ్ కదా అనేసి మళ్ళీ సాయంత్రం అవుతుంది వాడు వచ్చేసరికి, అందుకని లేట్గా లేపినా. ఇక్కడ చూసారా అసలు ఫైర్ ఇంజన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా ఫైర్ అంటుకుంటే ఎట్లా అనేసి కావచ్చు. పాపం ఈ పోలీసులకి, ఈ మున్సిపల్ వాళ్ళకి అంటే నీళ్ళల్లో వేసే వాళ్ళు ఉన్నారు కదా మున్సిపాలిటీ వాళ్ళు అసలు రేపటిదాకా కూడా నిద్ర లేకుంటే ఇక్కడ వర్క్ చేస్తూనే ఉంటారు. ఇంకా నిమజ్జనం స్టార్ట్ అయితే వాళ్ళతో వెళ్తా అనేసి వీడు తెల్లారితే ఎగ్జామ్ కదా అని కొంచెంసేపు చదువుకుంటా అని ఇంట్లోకి వచ్చిండు. ఆల్రెడీ పొద్దున్న నుంచి ఆ వినాయకుని దగ్గరే ఉన్నాడు. అంతే 10 నిమిషాలు చదివిండో లేదో నిద్రపోయిండు. నేను చూసేసరికి నిద్రపోయి ఉన్నాడు. ఇంకా ఒక 10 గంటలకైతే లేపిను. మళ్ళీ ఏడుస్తాడు, ఇంకా వాడు ఎప్పంచో అనుకుంటాడు కదా నిమజ్జనానికి వెళ్తా అనేసి ఇక లేపితే
లేచిండు. ఇంకా ఫ్రెష్ అప్ అయితే మేము అంతా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా, చూసి వెంటనే అంతేగా బండి దిగి వాళ్ళతో వెళ్ళి డాన్స్ చేస్తూ ఉండు. ఇక్కడ చూసారా ట్వింకిల్ తెలుసు కదా మీకు, ఇక్కడ మా గల్లీ గణేష్ నిమజ్జనం అని ఊరుతాడు అన్నట్టు. అంతే అండి, ఇక్కడ వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. అలాగే మన వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నానని అనుకోకుండా. అలాగే ఒక లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి వీడియో నచ్చితే. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.